అత్రి మహర్షి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంకా నేను తపస్సు దేనికోసం చేయాలి స్వామి, నా తపోఫలము దివ్య రూపంలో నా ముందే ప్రసన్నమై ఉంటే ఇంకా నేను దేనికోసం తప చేయాలి, కాబట్టి నా యొక్క తపోఫలం అంతా మీకే సమర్పణ, ఇంకా నా తపస్సు యొక్క లక్ష్యం మీరే, రూపం మీరే, స్థితి మీరే, గతి మీరే, అన్నీ మీరే అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేసి శరణాగత భావంతో సేవించి నమస్కారం చేస్తాడు. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే దక్షిణ దేశంలో పాపాగ్ని మఠం అది నంది హిల్స్ అని అంటుంటారు. పాపాగ్ని మఠం దీని పేరు. నంది హిల్స్ దగ్గర ఉంది. ఇది బెంగళూరుకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పాపాగ్ని మఠంలో విశ్వకర్మ పీఠం ఒకటి ఉన్నది. ఈ విశ్వకర్మ పీఠం, ఈ పీఠంలో వారసులుగా సాక్షాత్తు వీరనారాయణ స్వామి 800 సంవత్సరాలు ఆది ఓంకార కూర్మ సింహాసనం ఏర్పాటు చేసుకొని తపస్సు చేశాడు వైకుంఠంలో. ఆ తపస్సు చేసిన తర్వాత ఆయన శ్రీ మహావిష్ణువు వెళ్ళి ఆయన ప్రార్థించగా, ఆ వీరనారాయణ స్వామి మీరు భూలోకంలో అవతరించండి అని చెప్తే, అప్పుడు ఆ యొక్క దేవతలంతా భూలోకంలో అవతరించారు కదా, ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తికి చెప్తాడు భూలోకంలో అవతరించే సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈశ్వరుని భూలోకంలో అవతరించమని చెప్తాడు. పరమేశ్వరుడు, పార్వతి పరమేశ్వరులు, అక్కనాగమ్మ, వీరభోజయాచార్యులు అనే పేరుతో పాపాగ్ని మఠంలో అవతరిస్తారు. ఈ యొక్క అక్కనాగమ్మకు వీరపాపమాంబ అనే పేరు కూడా ఉన్నది. చరిత్రకారులంతా వీరపాపమాంబనే రాశారు. అచలానంద స్వామివారికి మాత్రం స్వామివారి అక్కనాగమ్మ అని చెప్పారు. మీరు ఏ పేరు అనుకున్నా ఇబ్బంది లేదు, ఇందులో వివాదం అవసరం లేదు. వీరపాపమైనా ఇబ్బంది లేదు, అక్కనాగమ్మైనా ఇబ్బంది లేదు. కాకపోతే గురుగారు ఆ పేరు రాశారు కాబట్టి మనం ఊరికి అది మాట్లాడుకుంటూ ఉందాం. ఈ అక్కనాగమ్మ వీరభోజాచార్యులు ఈ పీఠాన్ని పరిపాలిస్తున్నారు. ఈ పీఠం చాలా పెద్ద పీఠం. ప్రతిరోజు ఇక్కడ నిర్ధానదానం, నిత్యానదానం కదండి, నిర్ధానదానం అంటే ఏ సమయంలో వచ్చినప్పటికీ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తూ ఉంటారు. వీళ్ళకి శిష్యులు ఉన్నారు, అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేక మంది శిష్యులు వీళ్ళకి జ్ఞానబోధ చేస్తూ, వాళ్ళకి దివ్యోపదేశం చేసి, మంత్రోపదేశం చేసి, వాళ్ళని జ్ఞానవంతులుగా మారుస్తూ లోకశ్రేయస్సుకై నడుస్తున్నటువంటి దంపతులు వీళ్ళు. ఇక్కడికి ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, దూరతీరాల వాళ్ళు ఎంతోమంది వచ్చి స్వామి యొక్క బోధనలు విని, వారి యొక్క మంత్రోపదేశం తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ మంత్రానుష్ఠానం చేసుకుంటూ తరిస్తున్నటువంటి వాళ్ళు ఎందరో. ఈ విధంగా బ్రహ్మంగారు అవతారం మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆయన ఎప్పుడైతే వీరంపట్లేశ్వర స్వామి అవతరించాడో ఒక్కొక్కరుగా భూలోకలకు వస్తున్నారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడి రూపంలో భూలోకలకు వచ్చేసారు. వచ్చి ఇక్కడే వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ సంస్కరణ ఈ వైపు నుంచి మొదలుపెట్టారు. ఇలా జరుగుతూ ఉన్నది. ఇది జరుగుతూ ఉంటే ఇలా ఇక్కడ చాలా కథ జరుగుతుంది. ఈ కథల విషయం ఏంటి అంటే, రోజు ఇక్కడికి ఎంతోమంది రావడం, వీళ్ళందరికీ భోజనాలు పెట్టడం, ఈ యొక్క సత్సంగాలు చెప్తూ ఉండడం, ఈ పీఠంలో ఉండే ధర్మాలు. ఈ కాలగమనంలో అక్కనాగమ్మ గారికి ఒక చిన్న సందేహం వచ్చేసింది. ఏంటి ఆ సందేహం అంటే, మనం ఇంతకాలం ఉన్నాం, ఏదో చిన్న సొంతం ఉంటే బాగుంటుంది అంటే సంతానం. కాబట్టి ఈ సంతానం ప్రేరణ ఎలా అని ఒక చిన్న సంతానం. వాస్తవానికి వీళ్ళిద్దరూ మహావైరాగ్యం కలిగినటువంటి వాడు. ఇలా వైరాగ్యం కలిగినటువంటి వాడు సంతానం మీద ప్రేమ కలగడం ఏంటి, ఇందులో ఏదో అంతరార్థం ఉన్నది. ఆలోచించింది, నేనేంటి సంతానం మీద ప్రేమ ఏంటి, ఇది ఎక్కడో తేడా ఉన్నదే అని కూర్చొని తనకు తాను సమీక్షించుకున్నది, సవాడించుకున్నది. తప్పు, సంతానం అవసరం లేదు, గారహస్థ జీవితం అవసరం లేదు. మనం గృహస్థ జీవితంలో ఉన్నటువంటి సన్యాసులం అంటే ఒక రకంగా సన్యాస జీవితం అనుభవిస్తున్నటువంటి వాడు. కాబట్టి మనం యోగులుగా ఉండి లోకానికి సేవ చేయాలి అని చెప్పి అనుకొని తాను సవాడించుకుంటూ ఉన్నది. అయితే దినం గడుస్తుంది, రోజులు గడుస్తున్నాయి, మాసాలు గడుస్తున్నాయి. కానీ ఆమెలో ఈ తృష్ణ మాత్రం పోలే, అది పెరుగుతూ ఉన్నది. ఈమె ఎంత బయటకు నెట్టేస్తే అంత ఎక్కువ అవుతున్నది. అది నెట్టేస్తే కొంత ఇంకా ఎక్కువ అవుతున్నది. ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. చివరికి ఆమెకి ఎవరో ఒక బాలుడు కనిపిస్తున్నాడు, తనకు సంతానార్థమై వచ్చినట్టు కనిపిస్తున్నాడు. ఏవేవో స్వప్నాలు, ఇవన్నీ రోజు తన స్వామికి చెప్పడం. ఆ ఇక వీరభోజాచార్యుల వారు, అదేంటమ్మా ఇది తప్పు, మనం యోగులమి, మన సంతానం లేదు, ఈ వ్యవహారం అంతా వద్దు, మనం లోకక్షేమం కోసం వచ్చామని చెప్పి ఆయన ఏదో 4 మాటలు చెప్పడం ఇది జరుగుతున్నది. ఒకరోజు ఇవాళ స్వప్నంలో ఆ పరమేశ్వరుడు కనిపించి, నేనే నీకు బాలుడిగా అవతరించబోతున్నాను, మీరు తీర్థయాత్రలు చేయండి అని చెప్పి ఆదేశిస్తాడు. ఆ మెళుకు వచ్చేసింది. అప్పటికి సమయం ఎక్కువ 4 గంటలైంది. 4 గంటలకు వీరభోజాచార్యులు లేస్తాడు, స్నానం చేస్తాడు, ఆ శివాలయంలోకి వెళ్తాడు. అక్కడ శివాలయం ఉన్నది. ఆ శివాలయం అర్చనాదులని ముగించుకొని జపధ్యానాలు ముగించుకొని వస్తాడు. ఆయన స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇవాడు చెప్పేసింది, ఏమండి నాకు స్వప్నం వచ్చేసింది, ఆ స్వప్నంలో పరమేశ్వరుడు కనపడ్డాడు,
నేను నీకు సంతానిస్తున్నాను, తీర్థయాత్రలు బయలుదేరని అని చెప్పాడయ్యా అని చెప్పింది. అరవకు, మన సంతానం కలిగేది ఏంటి, ఇదంతా వద్దు, అసలు అట్లా వద్దు, పరమేశ్వరుడు ధ్యానం చేయి, సంతానం అవసరం లేదని చెప్పు, ఒక సంతానం వద్దని చెప్పమని చెప్పి ఆవిడ ఏదో ఉపశమనాత్మ 4 మాటలు చెప్పేసి ఆలయంలోకి వెళ్ళాడు. ఆలయంలోకి వెళ్ళి పరమేశ్వరుడిని అర్చన చేస్తూ అర్చనాదులంతా ముగించిన తర్వాత ఆ నైవేద్యం పెట్టేటప్పుడు పరమేశ్వరుడు దర్శనమయ్యాడు. ఏరా, మా బిడ్డ చెప్పిన మాటలు కాదంటున్నారు, నేనే చెప్పాను, మీరు తీర్థయాత్రలు బయలుదేరండి, మీకు సంతు లభిస్తుంది, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పెంచండి, అది లోకహితమవుతుంది, మీరు చేయవలసిన అంటే అసలు కార్యక్రమం అదే అని చెప్పి స్వామి చెప్తాడు. చెప్పి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు ఈయనకి ఒళ్ళంతా చెమటలు పెట్టాయి. అరే రే, ఎంత తప్పు చేశాను, పొరపాటుగా ఆలోచించానే, ఆమె స్వామి ప్రసన్నమయ్యాడంటే నేను వారిస్తుని, తప్పు క్షమించండి స్వామి అని చెప్పి స్వామివారు నమస్కారం చేసుకుని మందిరం నుంచి బయటకు వచ్చేసి తన భార్య దగ్గరకు వచ్చేసి, ఏమమ్మా నీకు వచ్చిన స్వప్నం వాస్తవమే, నాకు స్వామి దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు ఆలయంలో దర్శనం ఇచ్చి మీరు క్షేత్రాలు బయలుదేరని చెప్పాడు కనుక మనం పుణ్యక్షేత్రాలు బయలుదేరదాం అని చెప్పేసి వాళ్ళ శిష్యుల్లో ఒక ముఖ్యుడైనటువంటి యోగ్యుడైనటువంటి శిష్యుడిని, అయ్యా మేము వచ్చే వరకు ఈ యొక్క ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండని చెప్పేసి వీళ్ళిద్దరు తీర్థయాత్రలు బయలుదేరారండి.